హాయ్ హలో అందరికీ ఈరోజు వీడియోలో నేను ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇక్కడైతే ఇప్పుడు నేను కటింగ్ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే కటింగ్ అనేది చాలా సింపుల్ మెథడ్లో అయితే చూపిస్తున్నానండి. అసలు నేను ఎటువంటి స్కేల్ యూజ్ చేయలేదు, తర్వాత మెజర్మెంట్స్ కానీ టేప్ కానీ ఏమి యూజ్ చేయలేదు. ఆది బ్లౌజ్తో అయితే ఇక్కడ కొలతలు తీసుకొని నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది కటింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ అయితే నేను మార్కింగ్ అంతా చేసి పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు కటింగ్ చేశానండి. దాన్ని పెట్టుకొని సేమ్ అదే విధంగానే కొలత అనేది వేసుకోవాలి. నేను ఫ్రంట్ అనేది ప్రిన్స్ కట్ పెడదామని దానికోసం అయితే కొంచెం క్లాత్ అయితే సేమ్ అదే ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగానే పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి. మనము గ్యాప్ అనేది సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ప్రిన్స్ కట్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఖర్చు కోసం అనేది హాఫ్ ఇంచ్ అయితే పోతుందండి. దానికోసం అయితే నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ ఇంకా నార్మల్గా మొత్తం అంతా సేమ్ అది ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగానే మార్కింగ్ చేసుకున్నాను. నేను వేసేది కూడా అక్కడ మీకు చూపిస్తున్నా కదా, నేను ఎటువంటి స్కేల్స్ కానీ తర్వాత ఎటువంటివి అయితే యూజ్ చేయలేదు, టేప్ కానీ. ఒకవేళ మీకు అది కావాలన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. నార్మల్గా మెజర్మెంట్స్ తీసుకొని కూడా చేయొచ్చు మనము. నేను ఇక్కడైతే మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ బై హ్యాండ్తో అయితే మూమెంట్ అనేది తీస్తున్నాను. మనం ప్రిన్స్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎప్పుడైనా కూడా మనకి షోల్డర్ చంక దగ్గర అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది ముందర అనేది తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి ముడతలు అనేటివి అస్సలు రావండి. ఇక్కడ మీకు కుట్టిన తర్వాత నేను వేసుకొని కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే అది కూడా పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఫ్రంట్ అయితే ఒక బాక్స్ టైప్ అయితే మార్కింగ్ అయితే చేస్తానండి. ఎందుకంటే నేను బాక్స్ టైప్లోనే నేను ఇక్కడ మార్కింగ్ నెక్ అయితే పెడుతున్నాను. దానికోసం అయితే అదే విధంగానే పెట్టాను. ఇక్కడ ఇంకా మనం చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, అదైతే నేను 10కి అయితే మార్కింగ్ అయితే చేశాను. తర్వాత ఇక్కడ 3కి అయితే పెట్టాను. ఇక్కడైతే పైన అయితే 3.5కి అయితే మార్కింగ్ అయితే ఉంచుకున్నాను. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు చెస్ట్ పాయింట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువనే ఉండాలండి. ఎందుకంటే మనకి షేప్ రావాలి కదా, దానికోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ షేపు ఇదే విధంగా అయినా తీయచ్చు, లేకుంటే స్కేల్తో అయినా కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ బై హ్యాండ్ అయితే మూమెంట్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీకు మార్కింగ్ ఇంకా బాగా రావాలనుకున్నా మనము చేత్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేకుంటే స్కేల్ యూజ్ చేసి అయినా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఏ విధంగా అయితే ఇప్పుడు మార్కింగ్ చేశాను సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎటువంటి మెజర్మెంట్స్ అనేవి తీసుకోలేదు, జస్ట్ ఉన్నాయి బై హ్యాండ్ అయితే ఉన్నాయి. నార్మల్గా మనం ఏ విధంగా అయితే నేను చేశాను సేమ్ అదే విధంగానే మీరు కూడా చేయండి. ఖచ్చితంగా మనకైతే మంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది. నేను ఏ విధంగా అయితే ఇప్పుడు కట్ చేశాను, ఇక్కడ నేను ప్రిన్స్ కట్ అనేది కట్ చేశాను, కానీ ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయింది. సేమ్ ఇదే విధంగానే ఇటుపక్క కూడా మార్కింగ్ అయితే వేస్తున్నానండి. నాకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది, జస్ట్ దాని మీద అయితే ఒక మూమెంట్ అయితే ఇచ్చాను. ఈ విధంగా అయితే మార్కింగ్ వేసాను. సేమ్ అదే విధంగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్లో మనకి నేను నెక్ ఆల్రెడీ మీకు చూపించలేదు కదా, దానికోసం అయితే ఇక్కడ చూపించడానికి ఇటుపక్క తీసుకొని డ్రాయింగ్ అయితే వేస్తున్నాను, అంటే నెక్ డిజైన్ అయితే వేస్తున్నాను. నెక్ లెంత్ అనేది 10 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. వెడల్పు అనేది 2.5 అయితే తీసుకున్నాను. ఇక్కడ కర్వ్కి ఇవ్వడానికి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకి నెక్ వస్తుంది కదా. ఇక్కడ డిజైన్ అయితే వేస్తున్నాను. సేమ్ నేను ఇక్కడ 2 కర్వ్సే పెట్టాను. ఒకవేళ మీకు ఇంకా కావాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు, ఒక 3-4 అయినా కూడా పెట్టుకోవచ్చు. నేను 2 కర్వ్స్ పెట్టేసి ఈ విధంగా అయితే గీసేస్తున్నాను. నేను డీప్ ఎక్కువ పెట్టుకోకూడదు అనుకున్నాను, దానికోసం అయితే నేను ఎక్కువ అయితే కర్వ్స్ ఎక్కువ వేయలేదండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎక్కువైనా కూడా 3 కర్వ్స్ అయినా చిన్నగా ఇచ్చుకోవచ్చు. నాకు 2 చాలా అనిపించి నేను ఇక్కడైతే 2 అయితే ఇచ్చేసాను. ఇంకా మనం ఏ విధంగా అయితే గీసామో అదే విధంగానే చిన్నగా కర్వ్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. కర్వ్స్ ఇచ్చేటప్పుడు మన కత్తిని హ్యాండ్ మూమెంట్ అనేది చాలా బాగా చేయాలండి, లేకుంటే కన్నా షేప్ అవుట్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చింది కదా. కట్ చేసేటప్పుడు కూడా ఎక్కడే కానీ కొంచెం కూడా మిస్టేక్ అవ్వలేదు. నెక్ బ్రాడ్ అయితే ఈ విధంగా వచ్చిందండి. నేను ఎక్కువ అయితే పెట్టలేదు, కొంచెం తక్కువే పెట్టుకున్నాను. చూడండి
ఎంత నీట్గా వచ్చింది కదా షేప్ అయితే. ఇదే వస్తుందండి నీట్గా. నేను ఇక్కడ మీకు ఒకవేళ అర్థం కాకుంటే ఇక్కడ మీకు పేపర్తో అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. జస్ట్ నార్మల్గా మనము నెక్కి ఏ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే గీసుకుంటాము సేమ్ అదే విధంగానే ఇక్కడ నేను చిన్నగా వేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకుంటే ఈ విధంగా అయినా కూడా అర్థం అవుతుంది అనేసి ఇక్కడ మీకు పేపర్లో వేసి చూపిస్తున్నాను. ఒక బాక్స్ లాగా గీసేసుకొని తర్వాత మనకి షోల్డర్ అనేది తీసుకోవాలి. నేను ఇది అనేది ఒక జస్ట్ హ్యాండ్తోనే వేస్తున్నాను, మెజర్మెంట్స్ అయితే ఏం తీసుకోలేదండి. ఎందుకంటే మీకు చూపించడానికి ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. క్లాత్తో అర్థం కాకపోయినా ఇక్కడైనా అర్థం అవుతుందని ఇక్కడ నేను షోల్డర్ అయితే గీసేసుకొని చంకకి కొంచెం అయితే లైన్ వేసుకొని షేప్ అనేది తీస్తున్నాను. ఇంకా నెక్ ఉంటుంది కదా, నెక్కి తీసేస్తున్నాను. షేప్ తీసుకొని కర్వ్స్ అనేటివి ఇచ్చుకోవాలి. కర్వ్స్ ఇచ్చేటప్పుడు చూసుకొని ఇవ్వండి. మీకు 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు, అది మన ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది. 3 వేసుకుంటే కొంచెం వెడల్పు వస్తుంది నెక్ అనేది, చూసేకి బాగుంటుందండి. 3 అయినా ఇచ్చుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో. మనం పేపర్ని అయితే ఎటు కావాలన్నా అటు తిప్పుకోవచ్చు. మనం క్లాత్ని అయితే అలాగా మూమెంట్ చేయలేం కదా, మనము క్లాత్ వైపే తిరగాల్సి ఉంటుంది. నేను ఇక్కడ పేపర్ అని నేను తిప్పేస్తున్నాను. మనకి క్లాత్ అయితే మనమే తిప్పాల్సి ఉంటుందండి. ఇదైతే షోల్డరు, అది చంక భాగము. ఇక్కడ నీకు రాసు చూపిస్తున్నాను చూడండి, నెక్ అది. ఇది వచ్చేసి షోల్డరు, ఇది చంక భాగము. కింద నెక్ అయితే మోడల్ వచ్చింది కదా, అది బ్యాక్ పార్ట్లో. ఇదంతా ఇంకా నెక్కేనండి. ఇది ఏ విధంగా అయితే మనము గీసామో సేమ్ అదే విధంగానే కట్ చేసుకొని దానికి చంక భాగం తీసేసుకొని షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా నీట్గా వస్తుందండి. కొత్త వాళ్ళకి అర్థమయ్యే కోసం అయితే నేను ఇక్కడ పేపర్ మీద అయితే వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని మీరు 1కి 2 సార్లు కట్ చేసి పేపర్తో మరైనా మనం క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆల్రెడీ కుట్టే వాళ్ళైతే క్లాత్ మీద అయినా కూడా డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు, కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడైతే షేప్ అనేది ఇచ్చేస్తున్నాను బ్యాక్ పార్ట్లో. నెక్కి అయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ మీకు నెక్ కూడా పెట్టి చూపిస్తాను. ఒక పార్ట్ ఇది లెఫ్ట్ సైడ్, అది రైట్ సైడ్, రెండు కూడా దానికి మధ్యలో ఇది అయితే పెట్టాలి మనము. కింద పార్ట్ని అయితే కింద భాగంని మనం ఈ విధంగా పెట్టేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో కదా. ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుందండి ఈ డిజైన్ అనేది. ఇది అండి ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. చాలా బాగా వచ్చింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్, తర్వాత కటింగ్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి. కుచ్చులు ఏ విధంగా కట్టుకోవాలి అలాంటి వీడియోస్ కూడా మనం ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనమైతే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మనకు ఈ క్లాత్ ఉంటుంది కదా చీరలోనిది, దాని మీద లైనింగ్ క్లాత్ని అంతా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ని అయితే సెట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక చిన్న మార్పులు కూడా చేస్తుంటానండి, ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే పెట్టేస్తా కదా, ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో నాకు ప్రిన్స్ కట్ కదా నేను పెట్టిండేది. ప్రిన్స్ కట్ పెట్టేటప్పుడు మనకి క్లాత్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానికోసం అయితే నేను ఆల్రెడీ ప్రిన్స్ కట్ పెడతాను కదా, దానికోసం అయితే ఆల్రెడీ కట్ చేశాను దాన్ని. ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయింది, దాన్ని కూడా ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను. చూడండి, ప్రిన్స్ కట్ పెట్టేటప్పుడు మనకి రెండు భాగాలు అయితే వస్తాయండి. నేను దీన్ని అయితే ఇటుపక్క పెట్టాను, ఇంకో దాన్ని అటుపక్క పెట్టాను. ఇక్కడ మిడిల్లో పార్ట్ని అయితే ఇక్కడ మధ్యలో పెట్టినాను.
అది సెట్ కాలేదని అంటే క్లాత్ ఎక్కువ తీసుకుంటుంది. మరి నేను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎక్కువ అయిపోతుంది క్లాత్, దానికి తక్కువ వస్తుంది హ్యాండ్స్కి. దానికోసమైతే ఇక్కడ నేను మిడిల్లో పార్ట్ని అయితే తీసేసి మరి నెక్స్ట్ వేరే చోట అయితే పెట్టేసి కట్ చేస్తానండి. ఇప్పుడు సేమ్ ఏ విధంగా అయితే పెట్టేసానో అదే విధంగానే కట్ చేస్తున్నాను. వెనకాల పార్ట్ అంతా కట్ చేస్తున్నాం కదా, సేమ్ ఇదే విధంగానే మీరు కూడా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ప్లేస్ అంటే క్లాత్ కూడా మనకి బాగా సర్దొస్తుంది, అంటే ఏమంటారు చాలా బాగా సర్దచ్చు అనమాట. ఎక్కువ వేస్ట్ అవ్వకుండా వచ్చిన ఎంత క్లాత్ ఉన్నా కూడా మనం ఈ విధంగా చేసుకుంటే వచ్చిన క్లాత్తోనే మనము ఎక్కువ జాయింట్స్ అవ్వకోకుండా ఇట్లా నీట్గా చేసుకోవచ్చండి. నేను ఈ విధంగా చేస్తున్నాను కదా, సేమ్ మీరు కూడా అదే విధంగానే చేయండి. ఎక్కువ జాయింట్స్ అనేటివి పడవు. జాయింట్స్ ఎక్కువ పడితే మనకి పీస్ అనేది పిగులుతుంది, మనం అప్పుడు కుట్టించుకొని వేస్ట్ అవుతుంది. కుట్టిన వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది, మనకి మనీ కూడా వేస్ట్ అవుతుంది కదా. ఒక పీస్ మీద అంటే మనకి బ్లౌజ్ పీస్ వచ్చింది దాని మీద ఈ విధంగా అటాచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడే కానీ వేస్ట్ అనేది అవ్వదు. నేను ఇది ఫ్రంట్ పార్ట్ అయితే, బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నేను ప్రిన్స్ కట్ అనేది తీసేస్తున్నాను. మిడిల్లో పార్ట్ అనేది నాకు చూడండి ఎంత క్లాత్ అయితే అయిపోతుంది. నాకు మళ్ళీ హ్యాండ్స్కి అనేది తక్కువ వస్తుంది. దానికోసం అయితే ఇక్కడ నేను మీకు ఈ విధంగా అయితే ప్లేస్ చేసి చూపిస్తున్నాను. నాకు ఇక్కడైతే కొంచెం క్లాత్ అనేది మిగులుతుంది, దానికోసం అయితే నేను ఇదే విధంగానే కట్ చేసుకుంటున్నాను. ఇదే మీకు చెప్పింది, ఇట్లా కొంచెం మనం చూసుకొని కట్ చేసుకోవచ్చు, క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు అండి. హ్యాండ్స్కి ఇంకా నేను మరి నెక్స్ట్ అయితే కట్ చేస్తాను, ఇప్పుడైతే ఇది చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఈ హ్యాండ్స్ అనేది నేను కొంచెం ట్రెండీగా కట్ చేస్తామని అదే విధంగానే అట్లనే పెట్టేశాను. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి.